జీటీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన కిలాడి లేడీ ఉదాంతం కలకలం రేపుతుంది. అమాయకులను నమ్మించి సుమారుగా 80,000 రూపాయలు వసూలు చేసి ఉద్యోగం ఇవ్వకుండా ముఖం చాటేసిన పిఎన్ జ్యోతి అనే మహిళపై బాధ్యతలు మండిపడుతున్నారు. ఈ మేరకు బాధ్యతలు కర్నూలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. బహుజన సేనా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో గడ్డం నాగేంద్ర, మాలమహల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న పాల్గొన్నారు. నిందితులు జ్యోతిని వెంటనే అరెస్టు చేయాలని, బాధ్యతలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతో సామాన్య జీవితాలు ఆడుకుంటున్న ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలకు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తక్షణమే ఆ కిలాడి లేడీని అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో కర్నూలు కలెక్టరేట్ మహాధర్నాకి కూర్చుంటామని బహుజన సేనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సేనా సమితి నాయకులు సురేంద్ర, హరిబాబు, బలరాముడు, నాగరాజు, సుంకన్న, రవి తదితరులు పాల్గొన్నారు. మోసపూరిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని బాధ్యతలకు వెంటనే న్యాయం చేయాలని వారు కలెక్టర్కి గట్టిగా కోరారు. మరి నిరుద్యోగ వ్యవస్థను, నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకొని కొంతమంది కిలాడీలు, లేడీ అవతారంలో ఉన్నటువంటి కిలాడీలు మరి ఆదోని పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్లో కొంతమంది నిరక్షరాస్యత తల్లిదండ్రులను, నిరుద్యోగులను ఆశ చూపెట్టి మోసం చేసిన సంఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది మనకు. మరి బాధితులు మనము బహుజన సేనా సమితిని ఆశ్రయించారు. మరి వారి బాధను విన్నాము. వారు దగ్గరికి 1,00,000 దాకా ఆమెకి క్యాష్ ఇచ్చి మోసపోయిన ఉదాంతము. వారు ఇచ్చిన క్యాష్ని తిరిగి అడగడానికి వెళితే జాబులు వచ్చాయి మీకు అని చెప్పింది. ఎక్కడ మా జాబులు అంటే ఫేక్ ఐడి కార్డులు. ఆమె ఎంత కిలాడి అన్నదానికి నిదర్శనం ఇది. ఫేక్ ఐడి కార్డులు, యుఏఎన్ నంబర్ అంటే 420 ఎలా చేస్తున్నది అన్నదానికి ఇది నిదర్శనం. సిఎఫ్ఐ నెంబరు ఒకటి ఉంది, యుఏఎన్ నంబర్, ఫేక్ ఐడి కార్డులు సృష్టిస్తూ జనాలను మోసం చేస్తూ తీరా వీటిని మేము ఎంక్వైరీ చేసి ఎవరు ఇవన్నీ కనుక్కుంటే ఇక్కడ మల్లెల బాబురావు, కృష్ణా జిల్లా. ఆ యొక్క యుఏఎన్ నంబరు, సిఎఫ్ఐ నెంబర్ తీసుకుంటే మల్లెల బాబురావుది. సో ఈయన కృష్ణా జిల్లాలో ఉన్నారు. మరి ఇలాంటి ఫేక్ ఐడియాలతో ఏమీ తెలియని అమాయకులను మోసం చేస్తున్నటువంటి పిఎస్ జ్యోతి గారిని వెంటనే అరెస్ట్ చేయాలా, మరి ఆమె దగ్గర ఉన్న క్యాష్ను రికవరీ చేయాలా, ఆమె మీద 420 కేసు నమోదు చేయాలా. ఆమెను చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.